ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ 1985లో యుఎస్ఏలోని డాలస్ సిటీ అవుట్స్కట్స్లో జరిగింది. టైం అర్ధరాత్రి 11 అవుతుంది. థామస్ అనే వ్యక్తి తన ఫోర్డ్ థండర్బర్డ్ ఫిలా కార్లో డాలస్ నుండి ఆస్టిన్ సిటీకి తన సిస్టర్ అయిన ఆండ్రియా వాళ్ళ ఇంటికి క్రిస్మస్ సెలబ్రేషన్స్ కోసం వెళ్తున్నాడు. తన వైఫ్ అండ్ చిల్డ్రన్ ఆల్రెడీ తన సిస్టర్ వాళ్ళ ఇంటికి 2 డేస్ బ్యాకే వెళ్ళిపోయారు. థామస్కి వర్క్ ఉండడం వల్ల 2 డేస్ లేట్గా వెళ్తున్నాడు. సిటీ అవుట్స్కట్స్ దాటే వరకు రోడ్డు మీద లైటింగ్స్ బాగున్నాయి. తర్వాత మెల్లిగా రోడ్డు మీద వెహికల్స్ ఫ్రీక్వెన్సీ అండ్ విజిబిలిటీ తగ్గడం స్టార్ట్ అయ్యాయి. అలా థామస్ జాగ్రత్తగా కార్ నడుపుకుంటూ వెళ్తుండగా కొంచెం దూరంలో ఇద్దరు పిల్లలు రోడ్ సైడ్ అలా నిలబడి ఉన్నట్లు కనిపించారు. వాళ్ళని చూస్తుంటే తప్పిపోయినట్లు ఆర్ రైడ్ కోసం వెయిట్ చేస్తున్నట్లు కనపడుతున్నారు. కానీ థామస్కి ఎక్కడో చిన్న తెలియని భయం స్టార్ట్ అయింది. వాళ్ళకి హెల్ప్ చేద్దామని తన కార్ని స్లో డౌన్ చేస్తున్నాడు. తన కార్ హెడ్ లైట్స్ వెలుగులో వాళ్ళ ఫేసెస్ కనిపించాయి. చూడ్డానికి పాలిపోయి నీరసంతో ఉన్న ఫేసెస్ లా ఉన్నాయి. ఆ పిల్లలకి ఒక 10 to 12 ఇయర్స్ ఉంటాయి. కానీ వాళ్ళు అలా స్టడీగా నిలబడిన విధానం చూస్తుంటే వాళ్ళు రైడ్ కోసమే వెయిట్ చేస్తున్నారా లేక ఇంకా వేరే దేనికోసమైనా వెయిట్ చేస్తున్నారా అన్నట్లుంది. వాళ్ళ బట్టలు మొత్తం మాసిపోయి అండ్ అక్కడక్కడ చిరిగిపోయి ఉన్నాయి. చూడ్డానికి చాలా డేస్ నుండి ట్రావెల్ చేస్తున్నట్లు కనపడుతున్నారు. థామస్ తన కార్ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి తన విండోస్ని దించి వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలా అని అడిగాడు. అప్పుడు నోటీస్ చేశాడు వాళ్ళ ఐస్ని. వాళ్ళ ఐస్ కంప్లీట్ బ్లాక్గా ఉన్నాయి. వాటిని చూస్తుంటే అతని కడుపులో ఒక్కసారిగా తిప్పినట్లయింది అండ్ చాలా డిస్టర్బింగ్గా ఫీల్ అయ్యాడు. అది కేవలం వాళ్ళ విచిత్రమైన ఐస్ వల్ల కాదు, వాళ్ళ నుండి వచ్చే ఆ నెగిటివ్ వైబ్స్ వల్ల. అప్పుడు థామస్కి అర్థమైంది, హెల్ప్ అడిగేది పిల్లలు కాదు, ఏవో ఈవిల్ బీయింగ్స్ అని. ఆ పిల్లలిద్దరూ ఒక మోనోటోన్ వాయిస్లో రైడ్ ఇవ్వమని అడుగుతున్నారు. కానీ మనం జనరల్గా తప్పిపోయిన పిల్లల నుండి ఎక్స్పెక్ట్ చేసే అర్జెన్సీ కానీ ఆర్ టెన్షన్ కనిపించట్లేదు థామస్కి. ఒక్కసారిగా థామస్ హార్ట్ బీట్ పెరిగిపోయింది. ఏదో తెలియని ఒక భయంకరమైన యాంగ్జైటీ తన బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. అది కేవలం భయం మాత్రమే కాదు, ఏదో ప్రమాదం జరగబోతుంది అని అర్థమైంది. తన ఇన్స్టింక్ట్స్ చెప్తున్నాయి తనని అక్కడి నుండి వెంటనే వెళ్ళిపోమ్మని, బట్ ఆ ప్లేస్లో లాక్ అయిపోయినట్లు అనిపిస్తుంది. తను డెసిషన్ తీసుకునే లోపల ఆ పిల్లలు రైడ్ ఇవ్వమని మళ్ళీ అడిగారు. ఆ క్షణం థామస్కి ఎలా అనిపించిందంటే వాళ్ళు కేవలం తన వైపే కాదు తన సోల్లోకి చూస్తున్నట్లు అనిపించింది. సడన్ గా తన చుట్టూ ఉన్న గాలి చల్లగా అవ్వడం అండ్ కార్ బరువుగా అనిపించడం గమనించాడు. ఇక ఆలోచించకుండా గ్యాస్ పెడల్ని గట్టిగా తొక్కాడు అండ్ స్పీడ్గా ఆ స్పాట్ నుండి దూరం వెళ్ళిపోయాడు. అలా వెళ్కుంటూ సైడ్ మిర్రర్లో చూస్తే ఆ పిల్లలు అక్కడే కదలకుండా ఉన్నారు. ఎలాగోలా ఎస్కేప్ అయ్యాను కదా అని ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ తన డెస్టినేషన్కి వెళ్తున్నాడు. కానీ తనకి ఆ పిల్లల ఐస్ అండ్ విజువల్సే గుర్తొస్తున్నాయి. పోనీ కొంచెం డిస్ట్రాక్ట్ అవుదామా అంటే ఆ రోడ్డులో తన కార్ తప్ప ఇంకా వేరే కార్స్ లేవు. అండ్ సిచ్యువేషన్కి తగ్గట్టు కార్లో ఫ్యూయల్ లెవెల్స్ డౌన్ అయిపోయాయి. నెక్స్ట్ ఫ్యూయల్ స్టేషన్ 50 మైల్స్ వరకు లేదు, బట్ తన కార్ ట్రంక్లో ఫ్యూయల్ క్యాన్ ఉంది. కానీ ఫిల్ చేయాలంటే తను కార్ నుండి దిగి ఫిల్ చేయాలి. అండ్ దట్టు ఆ పిల్లలతో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఆ చీకట్లో కార్ ఆపుకుని ఫిల్ చేయాలంటే థామస్కి భయంగా ఉంది. బట్ చేసేదేమీ లేక ధైర్యం తెచ్చుకొని ఫాస్ట్గా ఫిల్ చేసుకొని జర్నీ కంటిన్యూ చేశాడు. ఫైనల్లీ ఒక 2 hours తర్వాత తన సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. తనకి జరిగిన ఎక్స్పీరియన్స్ ఎవరితో షేర్ చేసుకోలేదు. పడుకుంటే నైట్ డ్రీమ్స్లో కూడా ఆ పిల్లలే వచ్చారు థామస్కి. నెక్స్ట్ మార్నింగ్ తన ఫ్యామిలీ అండ్ సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీతో థామస్ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నారు. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. దగ్గరలో ఉన్న చర్చ్కి వెళ్ళి ప్రే చేసుకుని ఇంటికి తిరిగి వచ్చారు.
ఈవినింగ్ టైంలో థామస్ అలా రిలాక్స్ అవుదామని ఇంటి వెనకాల ప్యాటియోలో కూర్చొని కాఫీ తాగుతున్నాడు. అవుట్ ఆఫ్ నోవేర్ ఒక పేపర్ ముక్క వచ్చి తన మీద పడింది. తీసి చూస్తే దాని మీద థ్యాంక్ యూ ఫర్ ద రైడ్ అని రాసుంది. ఇక థామస్కి వెన్నులో వణుకు స్టార్ట్ అయింది. చుట్టూ చూశాడు, వేరే ఎవరైనా ప్రాంక్ చేస్తున్నారా అని. బట్ ఎవరూ లేరు. ప్యాటియోకి కొంచెం దూరంలో ఉన్న ఒక ఓల్డ్ గరాజ్ వైపు చూశాడు. అంతే, థామస్కి బ్రెయిన్ అండ్ హార్ట్ ఫ్రీజ్ అయ్యాయి భయంతో. ముందు రోజు నైట్ చూసిన పిల్లలు ఆ ఓల్డ్ గరాజ్ దగ్గర నిల్చుని థామస్ వైపే చూస్తున్నారు. బట్ ఈసారి స్మైల్ చేస్తూ చూస్తున్నారు.